వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా జరిపారు. వాసవి క్లబ్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక గీతా మందిరంలో శుక్రవారం ఉదయం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను జరిపారు. వాసవి క్లబ్ తెనాలి ఇస్కాన్, వాసవి క్లబ్ తిరుమల సాయి క్లబ్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైభవంగా జరిపారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ నంబూరి నాగభూషణం, డిస్ట్రిక్ట్ సెక్రటరీ బిఎస్ విఆర్ బ్రహ్మప్రసాద్, కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి, కోళ్లపూడి కళ్యాణ్, నాగమురళీధర్రావు, ఎన్ఎస్వివి సత్యప్రసాద్, వెంకటేశ్వరరావు, పువ్వాడ సురేష్, క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V217A జిల్లాలో తెనాలిలో ఈ రోజున 9/1/2026 సంవత్సరంలో కొత్తగా ఎన్నికైన వాసవి క్లబ్ తెనాలి టౌన్ ఇస్కాన్, వాసవి క్లబ్ తిరుమల సాయి, వాసవి క్లబ్ గంగా రూరల్, వాసవి క్లబ్ హనుమా ఈ 4 క్లబ్బుల చేత ఈ రోజున తెనాలిలో విచ్చేస్తున్న శ్రీ వాసవి కన్యాకాపురి అమ్మవారి దేవస్థానంలో గీతా మందిరంలో ప్రమాణ స్వీకారం మరియు అమ్మవారి దేవస్థానంలో 40 మంది చేత ముగ్గుల పోటీలు, 30 మందికి గాలిపటాలు ఇంక వగేరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య ప్రమాణ స్వీకార మహోత్సవాలు 4 క్లబ్బులు ప్రమాణ స్వీకార మహోత్సవం అలాగే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా చిన్న సర్వీస్ యాక్టివిటీస్ అలాగే సంబరాల్లో భాగంగా గాలిపటాలు ఎగరేయడం ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది 4 క్లబ్బుల ఆధ్వర్యంలో. మరి ఈరోజు ఈ 4 క్లబ్బుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా నన్ను అంగీకరించినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి అలాగే విచ్చేసినటువంటి క్యాబినెట్ టీం మొత్తానికి, విచ్చేసిన సభ్యులకి అలాగే పార్టిసిపెంట్స్కి, ప్రైజ్ విన్నర్స్కి ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్. ఇంకొక 5 మినిట్స్లో వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్లబ్లు అన్నీ కూడా జోన్ లెవెల్లో, రీజియన్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి అవార్డ్స్ తీసుకోవాలని, వీళ్ళందరూ మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేసి మన డిస్ట్రిక్ట్ 217A తిరుమల సాయి, వాసవి క్లబ్ ఇస్కాన్, వాసవి క్లబ్ హనుమాన్ తెనాలి రూరల్, వాసవి క్లబ్ గంగా తెనాలి రూరల్ అనేటువంటి ఈ 4 క్లబ్బులను కూడాను ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని గీతాభవనంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ 2026 సంవత్సరంలో ఇది మన 217 జిల్లాలో ఇది 6వ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంగా తెలియజేసుకుంటూ